వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. త్వరలో విడుదల కాబోతున్నటువంటి వార్ 2. సో ఈ మధ్య కాలంలో మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిమ్స్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. అలాగే మల్టీ స్టారర్ సినిమా కూడా మోస్ట్ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ ఫిలిం. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, సో వాళ్ళిద్దరి ఫేస్ ఆఫ్ ఈ సినిమాలో ఆగస్టు 14వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారతీయ ప్రేక్షకులు చూడబోతున్నారు. ఒకవైపు సౌత్లో స్టార్ హీరోగా జూనియర్ ఎన్టీఆర్కి ఉన్నటువంటి ఇమేజ్, అటు నార్త్లో హృతిక్ రోషన్కు ఉన్నటువంటి ఇమేజ్. సో ఈ రెండింటి కలయికగా మేలు కలయికగా వస్తున్నటువంటి సినిమా వార్ 2 అని చెప్పాలి. ప్రస్తుతం మనం చెప్పుకోబోతున్నటువంటి విషయం, ఇది ఎంత గ్రాండ్ స్కేల్లో ఇండియాలో ఆగస్టు 14వ తేదీన విడుదల కాబోతూ ఉన్నదనే విషయం. కానీ నిజంగా అది ఆ స్థాయిలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. ఎందుకంటే కూలీ అనే సినిమా రజనీకాంత్ కథానాయకుడిగా వస్తున్నటువంటి సినిమా, అది కూడా ఆగస్టు 14లో విడుదలవుతుంది దేశవ్యాప్తంగా. వార్ 2ని నిర్మాతలు ఏకంగా 9,000 థియేటర్లో రిలీజ్ చేయడానికి, థియేటర్ మీన్స్ స్క్రీన్స్ అనుకోండి, సో 9,000 స్క్రీన్స్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. 9,000 థియేటర్లు అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. సో ఇదివరకు రజనీకాంత్ సినిమా 2.0 దేశవ్యాప్తంగా 7,500 స్క్రీన్లలో రిలీజ్ అయింది. అదే ఇప్పటి వరకు కూడా హయ్యెస్ట్ రిలీజ్ కదా, వైడెస్ట్ రిలీజ్ అని చెప్పేసి చెప్తున్నారు. మరి దానికి మించి ఈసారి ఏకంగా 1,500 స్క్రీన్లు అధికంగా వార్ 2ని రిలీజ్ చేస్తున్నారు అనేటువంటిది నిజంగా అది జరిగితే కనుక అది పెద్ద విశేషమే అవుతుంది. మరి మరో పక్క రజనీకాంత్ సినిమా మరి కూలీ ఉంది కదా, కూలీకి కూడా సో 2.0 స్థాయిలో థియేటర్ రాకపోయినా కనీసం అది 5,000 స్క్రీన్లు అయినా సరే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఎందుకంటే అది కూడా రజనీకాంత్ సినిమాల్లో వన్ ఆఫ్ ది వైడెస్ట్ రిలీజ్గా అది కూడా రాబోతూ ఉంది. లోకేష్ కనకరాజ్ దానికి దర్శకుడు. సో వాళ్ళిద్దరి కలయిక, రజనీకాంత్ లోకేష్ కనకరాజ్ కలయిక అనేది సౌత్ ఇండియాకి సంబంధించి అయితే మాత్రం ఎంత క్రేజ్ తీసుకొచ్చిందో అది మాటల్లో చెప్పలేదు. అంటే ఈ మధ్య కాలంలో రజనీకాంత్ సినిమాలకి ఏ సినిమాకి లేనంతటువంటి క్రేజ్ ఇప్పుడు కూలీకి ఉంది. పైగా ఇందులో నాగార్జున విలన్గా కనిపించబోతూ ఉన్నారు. ఫస్ట్ టైం తన కెరీర్లో ఆయన విలన్ రోల్ పోషిస్తూ ఉన్నారు. అలాగే ఉపేంద్ర ఉన్నాడు. సో ఇట్లా అలా మలయాళ సినిమాకి సంబంధించినటువంటి షౌమీర్ కూడా ఉన్నాడు. సో ఇంతమంది కలయికలో ఆ సినిమా వస్తూ ఉంది. సో అందువల్ల అది కూడా 2 మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిమ్స్ ఒకే రోజు రిలీజ్ అవుతుండటం వల్ల వార్ 2 సినిమా నిజంగా 9,000 స్క్రీన్లో రిలీజ్ అవడం అనేది సాధ్యమవుతుందా అని విశ్లేషకులు ప్రశ్నిస్తూ ఉన్నారు, డౌట్ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. వార్ 2కి అంత వైడెస్ట్ రిలీజు పాసిబిలిటీస్ ఉన్నాయా అంటే సౌత్ ఇండియాకి సంబంధించి అందులోనూ తెలుగుకు సంబంధించి సూర్యదేవర నాగవంశి ఏకంగా 80 కోట్ల రూపాయల పైనే వెచ్చించి తెలుగు హక్కుల్ని ఆయన పొందారు అని చెప్పేసి మనకి ఇదివరకు మనం చెప్పుకున్నాం. ఆ విషయాన్ని ఈరోజు స్వయంగా తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా నాగవంశి కన్ఫర్మ్ చేశాడు. అంటే రేటును ఆయన ప్రస్తావించలేదు, ఎవరు కూడా సాధారణ ప్రస్తావించరు తాము ఎంత రేటు పెట్టేసి ఆ హక్కుల్ని కొన్నామనేది. బట్ వార్ 2లో తాను కూడా భాగమయ్యాను అనేటువంటి విషయాన్ని ఆయన ఈరోజు ఓపెన్గా చెప్పేశారు. పైగా ఇది తనకి హ్యాట్రిక్ సినిమా అవుతుంది జూనియర్ ఎన్టీఆర్ అన్నతోటి అని చెప్పేసి కూడా తను చెప్పాడు. ఎందుకంటే ఇదివరకు తను అరవింద సమేత వీరరాఘవ సినిమాని మంచి హక్కులతోటి కొనుక్కున్నారు ఆయన. అలాగే దాని తర్వాత దేవర కూడా ఆయన రిలీజ్ చేశారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి 3వ సినిమా, అంటే ఆయనకి సంబంధించినటువంటి 3వ సినిమా ఈ వార్ 2ని రిలీజ్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అంటే నాగవంశీకి విపరీతమైనటువంటి అభిమానం. తన అభిమానాన్ని ఎప్పుడూ కూడా ఆయన దాచిపెట్టలేదు. సో అందులో భాగంగానే
ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి వార్ 2 సినిమాకు సంబంధించి సితారా ఎంటర్టైన్మెంట్స్ అనేది ఒక భాగమైంది అనేటువంటి విషయాన్ని చాలా గర్వంగా ఆయన చెప్పుకున్నారు. సో ఆ 2 సినిమాల నుంచి అరవింద సమేత అలాగే దేవర ఈ 2 సినిమాలకు మించి వార్ 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనేటువంటి నమ్మకాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తున్నాడు. ఇది మరి సౌత్లో చూసుకుంటే ఈ రకమైనటువంటి రిలీజ్ తోటి, అందులోనూ 2 తెలుగు రాష్ట్రాల్లో 80 కోట్ల రూపాయలు పెట్టి ఆయన హక్కులు కొన్నాడంటేనే చాలా పెద్ద స్థాయిలో రిలీజ్ చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నాడని చెప్పేసి అనుకోవాలి. మరి అట్లానే కూలీని తక్కువ చేద్దాము, కూలీ కూడా 2.0 తర్వాత 50 కోట్ల రూపాయలకు పైగా తెలుగు హక్కుల ధర పలికినటువంటి రెండో సినిమా కూలీ అనే చెప్పాలి. 2.0 అయితే 70 కోట్ల రూపాయల పైనే తెలుగు హక్కుల్ని ఆ రోజు కొన్నారు. ఇప్పుడు ఈ సినిమాని కూలీని 52 కోట్ల రూపాయలు పెట్టి వెచ్చించి తీసుకున్నారని చెప్పి మనకు సమాచారం అందుతూ ఉంది. పైగా దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది కూడా పెద్ద పెద్ద తలకాయలే కూలీ సినిమా విషయంలో కూడా. ఒక పక్క సురేష్ బాబు ఉన్నాడు, ఇంకో పక్క ఏషియన్ సునీల్ ఉన్నాడు. ఏషియన్ సునీల్ మల్టీప్లెక్సెస్ ఏదైతే ఉందో సో వాళ్ళు ఈ సినిమా హక్కుల్ని కొనుగోలు చేశారు. సో అది కూడా ఈ మధ్యకాలంలో ఏ రజనీకాంత్ సినిమాకి లేనంతటువంటి క్రేజ్ ఈ సినిమాకి వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా పెద్ద స్థాయిలో ఆ సినిమాని రిలీజ్ చేయడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అంటే నిజంగానే ఆ రోజు ఆగస్టు 14వ తేదీ వార్ 2కి కూలీకి మధ్య 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పోటీ నెలకొనబోతోంది అనేది మాత్రం ఒక వాస్తవం అనే చెప్పాలి. మరి దీన్ని అంటే కూలీతోటి వచ్చేటువంటి ఆ రిలీజ్ పోటీతోటి మరి సూర్యదేవర నాగవంశి ఎలా దాన్ని మేనేజ్ చేస్తాడు? ఎందుకంటే నైజాంలో మైత్రి మూవీ మేకర్స్కి ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా మనకి గట్టిగా వినిపిస్తూ ఉంటాను. సో వాళ్ళు మైత్రి మూవీ మేకర్స్ కూడా సో చాలా సీరియస్గానే వైడెస్ట్ రిలీజ్ చేయడం కోసం తెలుగులో కూడా వాళ్ళు కూడా గట్టి ప్రయత్నమే చేస్తారు. సో అది ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది వార్ 2కి సంబంధించి. బట్ వార్ 2 అనేది అంటే వార్ 2019లో వచ్చినటువంటి ఒరిజినల్ ఫిలిం వార్కి సీక్వెల్ అనే విషయం మనలో చాలామందికి తెలుసు. కాకపోతే ఇక్కడ దర్శకుడు మారాడు. అంతకుముందు సిద్ధార్థానంద్ డైరెక్ట్ చేస్తే ఈసారి బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. వైఆర్ఎఫ్ సంస్థకి చాలా అంటే బాలీవుడ్లోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా విరాజిల్లుతున్నటువంటి యష్ రాజ్ ఫిల్మ్స్ దాని అధినేత ఆదిత్య చోప్రా చాలా భారీ బడ్జెట్ పెట్టే ఈ సినిమాని నిర్మించాడు. సో ఆల్రెడీ ఒక చివరిసారిగా ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ మధ్య ఒక డ్యాన్స్ పోటీ లాంటిది ఒకటి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి చిత్రీకరణది ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చిందని చెప్పేసి మనకి సమాచారం అందుతూ ఉంది. హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లతోటి ఈ సినిమా రూపొందుతుంది. ఎందుకంటే ఇది ఒక స్పై థ్రిల్లర్. యష్ ఫిల్మ్స్ వాళ్ళు ఒక స్పై యూనివర్స్ని వాళ్ళు క్రియేట్ చేశారు. అందులో భాగంగా సల్మాన్ ఖాన్ తోటి టైగర్ సిరీస్ చేశారు. అది ఆల్రెడీ 3 సినిమాలు వచ్చేసాయి టైగర్ సిరీస్లో. అలాగే షారుఖ్ ఖాన్ తోటి ఒక సినిమా చేశారు పఠాన్. ఇప్పుడు హృతిక్ రోషన్ తోటి రెండో సినిమా చేస్తున్నారు. మొదటిది వార్, ఇది వార్ 2. సో వార్ అనేది ఇప్పటివరకు కూడా హృతిక్ రోషన్ సినిమాల్లోనే బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్ వసూలు చేసిన సినిమాగా అది నిలిచింది. సో తను ఇదివరకు క్రిష్ 3, బ్యాన్ బ్యాన్ ఇట్లాంటివి ఆయన కెరీర్లో సో మోస్ట్ కలెక్టెడ్ ఫిలిమ్స్గా నిలిచాయి. ఇప్పుడు వార్ 2 అనేది ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలుస్తుందనేటువంటి నమ్మకాన్ని మొత్తం ట్రేడ్ పండితులు అలాగే సినీ ప్రియులు అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. పైగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి RRRతో వచ్చినటువంటి ఇమేజ్ దేశవ్యాప్తంగా తనకి భీమ్గా మంచి ఆదరణ లభించింది. దేవర సినిమా నార్త్లో సరిగా ఆడకపోయి ఉండవచ్చు కానీ బట్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా హృతిక్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అనే వాళ్ళిద్దరి ఫేస్ ఆఫ్ ఖచ్చితంగా కాసుల పంట కురిపిస్తుందని చెప్పేసి అందరూ కూడా నమ్ముతున్నారు. మరి చూద్దాం, ఏదైతే కూలీతోటి ఏర్పడినటువంటి ఈ పోటీలో నిలబడి మరి నిజంగానే ఆ 9000 స్క్రీన్లతోటి ఆ వైడెస్ట్ రిలీజ్ అనేది జరుగుతుందా
లెట్ us వెయిట్ అండ్ సీ.